సరే, నేరుగా మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం 11వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయాన్ని ఒక కళాచరిత్రకారుడి కోణంలో పరిశీలించబోతున్నాం. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అప్పట్లో వాస్తుశిల్పం, కళ, మతం ఇవన్నీ కలిసి ఎలా ఒక బృహత్తరమైన సాంస్కృతిక యంత్రంగా పనిచేశాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 1000 ఏళ్ల నాటి ఒక రాతి కట్టడం, తమిళనాడుకు చెందిన సజీవమైన, ఎంతో డైనమిక్గా ఉండే క్లాసికల్ భరతనాట్య సంప్రదాయాలను ఎలా కాపాడుకుంటూ వస్తోంది. కదలలేని ఆ శిలలు కదలికలతో కూడిన నృత్యాన్ని ఎలా ప్రాణవంతంగా ఉంచాయో అర్థం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. ఈ అద్భుతాన్ని డీకోడ్ చేయడానికి మనం ప్రధానంగా 4 అంశాలను చూడబోతున్నాం. ముందుగా చోళుల వాస్తుశిల్పం, ఆపై నాట్యశాస్త్రాన్ని వాళ్లు ఎలా చెక్కారు, అప్పట్లో ఇదొక నృత్య కేంద్రంగా ఎలా ఉండేది, చివరగా నేటికి ఆ సంప్రదాయం ఎలా సజీవంగా ఉందో చూద్దాం. ఇది మనకొక మ్యూజియం మ్యాప్ లాంటిదనమాట. మొదటి విభాగం చోళుల వాస్తుశిల్పం. 1వ రాజరాజ చోళుని కాలంలో, అంటే సుమారు 1003 నుండి 1010 మధ్యకాలంలో నిర్మించిన ఈ అపారమైన భౌతిక వైభవాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఆ కట్టడం భారీతనం. కేవలం ఒకే ఒక్క చదురపు గ్రానైట్ రాయి బరువు 80 టన్నులు. ఈ 13 అంతస్తుల శ్రీవిమానం పైభాగాన ఉన్న ఆ రాయిని అంత ఎత్తుకు చేర్చడమనేది మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడ నిర్మాణ వివరాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. 63 మీటర్ల పైగా ఎత్తున్న శ్రీవిమానం, పక్కా సిమెట్రికల్ ప్లాన్, ఏకంగా 29 అడుగుల భారీ ఏకశిలా శివలింగం, అలాగే శత్రువుల నుంచి కాపాడే భారీ రక్షణా గోడలు. కళా చరిత్రకారులు ఏమంటారంటే, లోపల ఉన్న సున్నితమైన మతపరమైన కళలను భద్రపరచడానికి ఇంతటి బృహత్తరమైన నిర్మాణాలు ఒక పటిష్టమైన భౌతిక చట్రాన్ని అందించాయట. ఇక మన రెండవ విభాగం నాట్యశాస్త్ర శిల్పాలు. బయట కనిపించే ఆ భారీ వాస్తుశిల్పానికి లోపలి కారిడార్ గోడలపై ఎంతో సున్నితంగా చెక్కబడిన కళకు మధ్య ఉన్న ఆ అద్భుతమైన కాంట్రాస్ట్ను ఇప్పుడు మనం గమనించాలి. అసలు నాట్యశాస్త్రమంటే ఏంటో మీకు తెలుసుకదా? ప్రదర్శన కళలకు సంబంధించిన ఒక పురాతనమైన భారతీయ గ్రంథం. ఇదే మన భరతనాట్యానికి మూలాధారం. ఆలయ నిర్మాణంలో ఈ శాస్త్రీయ నృత్య పద్ధతులను ఉద్దేశపూర్వకంగానే రాతిపై చెక్కించారు. అంటే కేవలం మతం కోసమే కాదు, కళను సంస్థాగతం చెయ్యాలన్నది వాళ్ల ఉద్దేశం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చారిత్రక రహస్యం దాగి ఉంది. అదితల కారిడార్లో 108 నృత్యభంగిమలకు గాను 81 క్లిష్టమైన కరుణాలను అద్భుతంగా చెక్కారు. కాని మిగతా 27 రాతి దిమ్మెలను మాత్రం అలాగే ఖాళీగా వదిలేశారు. ఎందుకలా జరిగిందనే దానిపై చరిత్రకారులలో నేటికీ అంతులేని చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఖాళీ ప్రదేశాలు ఒక అసంపూర్తి కథను మన ముందుంచుతాయి. విశేషమేంటంటే, ఈ ఆలయంలోని రాతి శిల్పాలు ప్రస్తుతం మనం వాడుతున్న నృత్యమాన్యులకు ఖచ్చితంగా సరిపోతాయి. ఆ ముద్రలు, ఆ కరణాలు అన్నీ డిట్టో దించుతారు. ఈ 11వ శతాబ్దపు శిల్పాలను ఆధునిక ప్రదర్శన పద్ధతులతో పోల్చడం ద్వారా వేలాదేళ్లనాటి శాస్త్రీయ కదలికలు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా భద్రపరచబడ్డాయో పండితులు ఇట్టే గుర్తించగలరు. ఇక 3వ విభాగంలోకి వస్తే, ఇది 11వ శతాబ్దపు నృత్య కేంద్రంగా ఎలా ఉందో చూద్దాం. ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలమే కాకుండా ఒక భారీ సామాజిక, ఆర్థిక సంస్థగా ఎలా పనిచేసిందో మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు శకం 1111 నాటి శాసనాలనొక్కసారి పరిశీలిస్తే, దేవదాసీలు, నృత్య గురువులు, సంగీతకారులు, అలాగే స్వర్ణకారులు, దర్జీల వంటి ఎందరో చేతివృత్తులవారికి వాళ్ల సేవలకు ప్రతిఫలంగా భూములను కేటాయించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఈ ఆలయం ఏకంగా 600 మందికి పైగా ఉద్యోగులకు స్థిరమైన వేతనాలందిస్తూ ఒక అతిపెద్ద కల్చరల్ హబ్గా ఆపరేట్ అయిందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింటేంటంటే, రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని కళాకారుల హోదాను పెంచడానికి ఉపయోగించాడు. వాళ్లను కేవలం ఎంటర్టైనర్లుగా కాకుండా మతపరమైన అధికారంలో అత్యంత ముఖ్యమైన, గౌరవనీయమైన వ్యక్తులుగా మార్చేశాడు. రోజువారీ భక్తి కీర్తనలు, ప్రసిద్ధ నటరాజ కాంస్య విగ్రహ రూపకల్పన, అలాగే రోజు వందలాది యాత్రికులకు ఉచిత భోజనం, ఇలా ఈ ఆలయ వ్యవస్థాగత పరిధి చాలా విస్తృతమైనది. ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. సజీవ నృత్య సంప్రదాయం. నిశ్చలమైన ఆ గ్రానైట్ శిలల నుండి ఉద్భవించిన ఈ అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ 1000 సంవత్సరాల చరిత్రను దాటుకొని
నేటికీ ఎలా సజీవంగా ఊపిరి పీల్చుకుంటోందో మనం చూద్దాం. ఈ టైమ్లైన్ గమనిస్తే ఆ సంప్రదాయం యొక్క జీవితకాలం ఎంత గొప్పదో అర్థమవుతుంది. 1010లో ఆలయ నిర్మాణం పూర్తి కావడం, ఆ మరుసటి ఏడాదే ఉద్యోగుల వేతనాలు శాసనాలపై చెక్కడం, అక్కడి నుండి సరిగ్గా 1000 సంవత్సరాల తర్వాత 2010లో జరిగిన బృహత్తరమైన సహస్రాబ్ది స్మారక భరతనాట్య యజ్ఞం. చోళ సామ్రాజ్యం నాటి ఆరంభానికి ఆధునిక కాలపు వేడుకకు మధ్య ఇదొక అద్భుతమైన వంతెన లాంటిది. 2010లో జరిగిన ఆ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న డాన్సర్ల వివరాలు చూస్తే ఆశ్చర్యపోతాం. కేవలం తమిళనాడు నుంచే కాదు, ఢిల్లీ, ముంబై లాంటి ఇతర రాష్ట్రాల నుండి, అంతేకాదు అమెరికా, సింగపూర్ లాంటి దేశాల నుండి కూడా నృత్యకారులొచ్చారు. ఒకప్పుడు 11వ శతాబ్దంలో ప్రాంతీయంగా మొదలైన ఒక నృత్య కేంద్రం నేడు గ్లోబల్ కల్చరల్ ఫెనామినాగా ఎలా వికసించిందో ఈ ఒక్క ఉదాహరణ చాలు కదా. ఆ ఈవెంట్కు సంబంధించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఏకంగా 1000 మంది ఆధునిక నృత్యకారులు ఖచ్చితంగా ఆ రాజరాజ చోళుని సొంత ఆధ్యాత్మిక గురువైన కరువూర్ దేవర్ స్వరపరిచిన 11 దివ్య సంగీత స్వరాలకే నృత్యం చేశారు. 1000 ఏళ్ల క్రితం నాటి ఆ సంగీతానికి నేటి ఆధునిక కళాకారులకు మధ్య ఉన్న ఈ ప్రత్యక్షానుసంధానం నిజంగా రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంది కదూ. మన ఈ కళాచారిత్రక ప్రయాణాన్ని ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ బృహదీశ్వర ఆలయం యొక్క నిజమైన వారసత్వం ఆ 80 టన్నుల భారీ గ్రానైట్ రాళ్లతో నిర్మించబడిందా, లేదా అది నేటికీ ప్రదర్శించబడుతున్న భరతనాట్య కదలికలలో సజీవంగా ఉందా? పురాతన వాస్తుశిల్పం ఒక సజీవ సంస్కృతిని ఎలా శాశ్వతంగా ఆకృతి చేస్తుందో అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు.